హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము నువ్వులు చిక్కీ చేసుకున్నాము. నువ్వులతో పట్టీ చేసుకుందాం. నువ్వుల పట్టీ అంటారు కదా, అది చేసుకుందామండి. ఇవి 1/2 కిలో నువ్వులు తీసుకున్నాను. వేయించుకుందాము. ఇలా వేయించుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుందాము. చిటపట అనేంత వరకు, నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకుందాము. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వస్తున్నాయి కదా. ఒక 2 మినిట్స్లో బాగా అన్నీ వేగిపోతాయి అన్నమాట. ఈవెన్గా అన్నీ ఇలా కలుపుకుంటూ వేపుకుందాము. నువ్వుల పట్టీకి ఇలాగే వేగాలండి. మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, లేకపోతే కొంచెం కసకస అంటాయన్నమాట. ఇవి కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వేగితేనే మనకి నువ్వుల పట్టీకి బాగుంటుంది. ఇప్పుడైతే ఒక బాండలి పెట్టానండి స్టవ్ మీద. ఇప్పుడు మనము 1/2 కిలో నువ్వులు తీసుకున్నాం కదా, ఒక 1/2 కిలో తీసుకున్నాం కదా, 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. పాకం పట్టుకున్నామండి. చూడండి, ఇలా కొంచెం వాటర్ పోసుకున్నాము. ఒక 1/2 గ్లాసు టీ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసానండి. దీనివల్ల మనకి ఇబ్బంది ఏం లేదండి, అంతా ఇంత ఏం లేదు. కొంచెం లేట్గా పాకం వస్తుంది అంతే. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే లేట్గా వస్తుంది. చూడండి, బెల్లము ఇలా కరుగుతుంది. మనకి పాకం వచ్చిందాక ఇలా కలుపెట్టుకుంటూ ఉందాము. ఐరన్ కడాయి పెట్టానండి. మనకేంటంటే తిప్పుకోవటానికి బాగుంటుందనేసి ఇది పెట్టానన్నమాట, ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇప్పుడు పాకం వచ్చిందేమో చూసుకుందాము. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఇప్పుడు పాకం చూసుకుందాము. చూడండి, ఇలా మనకి పాకము టక్కనాలన్నమాట. ఇలాగా మనం ఇంచితే టక్కనాలి, తునిగినట్టు వస్తుంది కదా. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు మనం నువ్వులు పోసేసుకుందాము. చూడండి, ఇప్పుడు పాకం వచ్చింది కదా, నువ్వులు పోసేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. బాగుంటుందన్నమాట మనకి టేస్టు. ఇప్పుడు మనము ఒక చిటికెడు సోడా వేసుకుందామండి, వంట సోడా. ఇది ఏంటంటే మనకి కటకట అనకుండా కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అన్నమాట, అందుకని వేసాను. మనము కొంచెము పల్లీలు వేసుకుందామండి, అంటే కొంచెం బాగుంటుంది కదా, అక్కడక్కడ మనకి తగులుతూ తింటుంటే బాగుంటాయి, అందుకని వేసాను. వేయకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు, మన ఇష్టం అండి. చూడండి, ఇప్పుడు మనకి ఇలా ప్యాన్ కంటుకోకుండా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనము ప్లేట్లో పోసేసుకున్నాము. చూడండి, ఇలా ప్లేట్లో పోసేసుకున్నాం కదా, అంతా కరెక్ట్గా ఇలాగా సర్దుకుందాము. నీట్గా స్క్వేర్గా ఉండే ప్లేట్లో పోస్తే బాగుంటుందండి. ఇంకా మనకి కరెక్ట్గా ఇలా సర్దుకోకుండా వస్తుంది అన్నమాట. దేంట్లో అయినా పోసుకోవచ్చండి, అదైతే మనకి బాగా వస్తుంది. మనము కట్ చేసుకోవటానికి వీలుగా బాగుంటుందన్నమాట. ఇలా కట్ చేసుకుందామండి. ఇప్పుడే చేసామంటే చాలా బాగా వస్తుందన్నమాట. మనకి కొంచెం ఆరిన తర్వాత కొంచెం అంత బాగా రాదు. చూడండి, ఫైనల్గా నువ్వులు పట్టి ఇలా తయారైందనమాట. చల్లారిన తర్వాత మనము టర్న్ చేసుకుందాము. మంచిది కదా మన హెల్త్కి, కాల్షియం మన లేడీస్కి, పిల్లలకి అందరికీ మంచిదండి. ఇది ట్రై చేయండి. ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చూశారు కదా, ఇలా చేసుకున్నాము మనము. ఎంత బాగా వచ్చిందో చూడండి. కొంచెము పల్సగా పోసుకోవచ్చు, నేనైతే కొంచెం లావుగా పోసాను అనమాట. చాలా పెద్ద ప్లేట్లో పోసుకొని పల్సగా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. మీరు ఇలాగ చేసుకోండి, కామెంట్ చేయండి. కొంచెము పెద్ద ప్లేట్లో పోసుకున్నామంటే మనము పలసగా వస్తుందండి, ఇంకా బాగుంటుంది. నేనైతే కొంచెం తిక్కుగా లావుగానే పోసాను.
చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇలా చేసుకుంటే నువ్వులు చాలా బాగుంటుంది. నువ్వులు పట్టి మీరు ఇలాగ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.